సుమన్ టీవీ ప్రేక్షక మహాశైలకందరికీ నా వందనములు. నా పేరు డీజే రవికుమార్. నేను గురు పారంపర్యంగా నాటు వైద్యం, సిద్ధ వైద్యం చేస్తూ వస్తున్నాను. నాటు వైద్యం అంటే చెట్టు మూలికల నుంచి ఏ మూలికల్లో ఏ సమస్యల నుంచి పరిష్కారం అవుతుంది అనేది కంపల్సరీ మీకు చెప్తూ వస్తుంటాను. ఇంకా సిద్ధ వైద్యం అంటారా, చాలామందికి తెలియదు. కానీ దాన్ని తెలుసుకోవాల్సి అంటే మీరు సిద్ధ వైద్యం అని కొడితే యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ వస్తుంది, తెలుసుకోవచ్చు. ఈరోజు చెట్టు మూలికలు మీకు మీరుగా సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇంట్లో తయారు చేసుకునేది ఎలా, మీరు ఏ చెట్టు మూలికల నుంచి ఏ ఒక సమస్యని పరిష్కారం చేసుకోవచ్చు అనేది కంపల్సరీ నేను చెప్తూ వస్తుంటాను. మోకాల నొప్పులు కావచ్చు, నడుముల నొప్పులు కావచ్చు, లేదా జాయింట్ పెయిన్స్ అంటారు అది కావచ్చు. ఏదైనా కానీ మీకు ఎక్కువగా మోకాల నొప్పులు అంటే ఎందుకు వస్తుందంటే చూడండి, కాల్షియం తగ్గుతుంది ఒంట్లో. ఒకటి, మూత్రంలో చాలామందికి వైట్ పోతూ ఉంటుంది, తెలిసేది లేదు. దాన్ని ప్రోటీన్ అంటారు. ప్రోటీన్ పోతా ఉన్నా కూడా చాలామందిలో ఏమవుతుందంటే కాల్షియం తగ్గుతూ వస్తుంది బాడీలో. కాల్షియం తగ్గుతూ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మోకాల నొప్పులు, నడుముల నొప్పులు, ఇలాంటివి, నరాలు గుంజేది, ఇలాంటివన్నీ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇది మ్యాక్సిమం 40 ఏళ్ళు పైబడ్డ వయసులో ఉన్న వాళ్ళకి చాలామంది కనిపిస్తూ ఉంటుంది. 30 నుంచి 40 పైనే ఏదున్నా కూడా. అలాంటి వాళ్ళు ఏం చేసుకోవాలా, మీకు మీరుగా దగ్గరలో ఉండేట్లాంటి చెట్టు మూలికల నుంచి, మీ చుట్టుపక్కల ఉన్న చెట్టు మూలికలు అంటే పల్లెల్లో ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీగా దొరుకుతుంది. పట్టణాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం దొరకదు, కష్టము. కానీ వాళ్ళు పట్టణాలకు ఉన్నవాళ్ళు కూడా వీకెండ్స్ అని కాస్త ఉంటుంది, సిటీ ఈడిసి కాస్త అవతల పోయారనుకోండి, ఈ చెట్టు మూలికలు దొరుకుతాయి. అప్పుడు కాస్త సేకరించి ఇంట్లో పెట్టుకొని ప్రతినిత్యము వాడుకునేది ఎట్లా అనేది నేను చూపిస్తాను. ఈ మోకాల నొప్పులకి పట్టు వేయడం ఎలాగంటే నేను చెప్తాను. దాని ప్రకారం మీరు చేసుకుంటూ వచ్చారనుకోండి, మోకాల లోపల అరిగిన గొజ్జు, కాల్షియం అనేది ఉంటుంది. కాల్షియం ఏమంటే తగ్గినప్పుడు ఏమవుతుందంటే మోకాలలో గొజ్జులాగా ఒక గ్రీస్ లాగా ఒకటి ఉంటుంది, జిలిటన్ టైపు. అది అరుగుతూ వచ్చిందనుకోండి, ఇట్లా ఫోల్డ్ చేస్తే కర్రకర్ర సౌండ్ వస్తుంది, పట్టుకున్నట్లుంటుంది, కట్కట సౌండ్ వచ్చేది. ఇలాంటి సమస్యలు చాలామందిలో ఉంటాయి. అప్పుడు మీరు హాస్పిటల్కి పోతారు. పోయినప్పుడు ఏం చేస్తారు చెప్పండి వాళ్ళు? లేదండి మోకాలు చెప్పులు అరిగినాయండి. అరిగినప్పుడు మీరు ఏం చేస్తారు? మరి ఏం చేయాలంటే సద్యానికి ఎమర్జెన్సీకి పెయిన్ కిల్లర్లు ఇస్తూ ఉంటారు, ఏదో ఒక ఆయిల్ ఇస్తూ ఉంటారు, దాన్ని పూసుకోండి తినండి. కానీ 2, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, సంవత్సరం అయినా కూడా నొప్పులు తగ్గవు అనమాట. మీరు నొప్పి వచ్చినప్పుడు ఒక మాత్ర వేసుకోవడం, దాని నుంచి పరిష్కారం చూసుకోవడం, సైలెంట్ అవ్వడం. అది దాంట్లో ఉన్న పవర్ ఉండేంత వరకే పనిచేస్తుంది, మళ్ళీ పని చేయదు. అప్పుడు మీరేం చేస్తారు? మళ్ళీ హాస్పిటల్కి పోతుంటారు. ఇట్లా తిరుగుతూ ఉంటారే కానీ మోకాలు నొప్పులు తగ్గవు. అలా తగ్గకుండా ఉండేటప్పుడు ఏం చేస్తారు? మోకాళ్ళు అరిగిపోయి చిప్పలంతా అరిగిపోయినాయండి, మార్చుకోవాలా అంటారు. మార్చాలన్నప్పుడు ఏం చేస్తారు మీరు? వాళ్ళు ఏం చేస్తారు? 50-50 ఇస్తారు. క్లీన్గా నడవచ్చు, నడవకుండా పోవచ్చు, ఉన్నది కూడా మీరు మూలలో కూర్చోవచ్చు, దానికి మేము గ్యారంటీ కాదు అంటారు. అప్పుడు చాలా సమస్యల్లో బాధపడతారు. అట్లుండే వాళ్ళు ఈరోజు నేను ఒక చెట్టు మూలిక చూపిస్తాను. ఆ చెట్టు మూలికని మీకు మీరుగా తయారు చేసుకోవచ్చు. ఏమిటి అంటే చూడండి, ఇది బందేరాకు అంటాము. ఇది పళ్ళుల్లో చాలా పక్క మనకు దొరుకుతూ ఉంటుంది. ఈ బందేరాకును మనం ఏం చేయాలంటే చూడండి, ఇలా ఒలుచుకోవాలి. ఇలా తీసుకొని ఈ ఆకంతా ఇట్లా తీసుకొని మనం ఏం చేయాలా, బాగా నలగొట్టి లేదా మిక్సీకి వేసుకోండి. వేసేటప్పుడు ఒక పిడికిడు 2 పిడికిళ్ళు ఆకు వేసి, ఒక అర చెంచా అంత పసుపు పొడి దాంట్లోకి వేసి, ఒక 4-5 ఎల్లుల్లిపాయలు దాంట్లోకి వేసి బాగా మిక్సీ పేస్ట్ లాగా కావాలి. పేస్ట్ అంటే బాగా ఎట్లా ఉండాలంటే నూరితే మనం మైనంలాగా ఉండాలి. అలా ఉన్నప్పుడు దాన్ని ఏం చేస్తారంటే మోకాళ్ళు ఎక్కడ మీకు నొప్పులు ఉంటాయో ఆ జాగాలో మొత్తం ఇక్కడ పల్చగా బట్ట మీద పట్టించండి, పర్లేదు. ఒక కాటన్ బట్ట తీసుకోండి, దానిపైన బాగా పల్చగా రొట్టెలాగా తట్టేసి మోకాళ్ళు ఎక్కడ నొప్పులు ఉన్నాయో ఆ జాగాలో వేసి ఒక బట్టలాగా కట్టి వదిలేయండి. 2 రోజుల పాటు మార్చుకోవచ్చు. ఉడుకుడుగ్గా మీకు మిక్సీకి వేసిన తక్షణం చాలా ఉడుకొస్తుంది, హీట్ వస్తుంది. అది ఆ హీట్లో బాగా ఇదిగా మీరు ప్రెస్ చేసి క్లీన్గా పట్టేశారనుకోండి, ఆ ఒంట్లో దీంట్లో ఉన్న హీటు ఒంట్లోపలికి దిగుతుంది, ఆ కాల్షియం దిగినప్పుడు ఆ నొప్పులు మీకు మ్యాక్సిమం ఒక 15 రోజులు 20 రోజులు ఇట్లా వాడుతూ రావాలి. రోజు ఇడిసి రోజుగా మార్చుకోవచ్చు. మీకు ఆకు దొరికాడు అంటే రోజు మార్చుకోవచ్చు. కట్టుకుంటూ రావాలి. ఇలా చేస్తూ వస్తే మీకు అరిగిన గొజ్జు మళ్ళీ రీకవరీ అవుతూ వస్తుంది. అరిగిన ఎముకలు మళ్ళీ మీకు రీఫండింగ్ అవుతూ వస్తుంది. అలాగే ఈ కాల్షియం తగ్గింటుంది మోకాళ్ళలో, ఆ కాల్షియం కూడా మీకు ఎక్కువగా వస్తుంటుంది.
దానికి తగినట్లు దానికి ఏం చేస్తారంటే ఒక తినేదానికి కూడా ఒక మందు చెప్తాను దాని జతకి. ఎలా చేస్తారంటే చింతపిచ్చెలు ఉన్నాయి, చింతగింజలు, చింతపండు తీసుకుంటాం, గింజలు పారేస్తుంటాం. ఆ గింజలను ఏం చేస్తారంటే ఒక కేజీ 2 కేజీలు నీళ్ళల్లో నానబెట్టండి. నానబెట్టి ఒక 4-5 రోజులు విడిచి దాన్ని పట్టి పిసికారనుకోండి, పొట్టు వచ్చేస్తుంది. ఆ పొట్టుని బాగా తీసేసి గింజ మాత్రం ఇడిపించి పెట్టుకోండి. కొంతమంది ఏం చేస్తారు, ఇనుప బాండ్లు లేకేసి ఏంచుతారు. ఏంచితే దాంట్లో ఉన్న కాల్షియం గుణాలన్నీ వెళ్ళిపోతాయి. అది అలా చేయకూడదు. బాగా నానబెట్టాలి. నానబెట్టి పిసికేసామనుకోండి మొత్తం పొట్టు ఊడిపోతుంది. ఆ చింతపిచ్చల్ని బాగా దంచేయాలి. అది బాగా దీంట్లో ఉండేటప్పుడే మెత్తగా ఉండేటప్పుడే దంచుకోవాలి. మళ్ళీ మిక్సీకి వేసి గట్టి పడిన తర్వాత వేసుకునే కాదు. అలాగా బాగా దంచేసి రోట్లోకి వేసి దంచండి. లేదా మీ ఇంట్లో ఏదైనా ఉంటే కొట్టేదానికి, లేదా పేస్ట్ లాగా మిక్సీకి వేసుకొని పేస్ట్ లాగా చేసుకోండి. చేసి వడియాల్లాగా బాగా తట్టేయండి. వడియాలు తడతాం కదా మన దీంట్లో, అలాగ తట్టేసి ఒక పంచి మీద వదిలేసారండి. నీటిలోనే ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకొని ఎండిన తర్వాత దాన్ని ఎత్తి మిక్సీకి వేసుకొని నైస్ పౌడర్ చేసుకొని రోజు ఉడుకు నీళ్ళల్లో ఒక 1/2 చెంచా అంత నోట్లోకి వేసుకొని ఆ చూర్ణం తాగుతూ వచ్చినా కూడా ఈ లోపల నుంచి కాల్షియం బాగా ఒంటికి ఎగబడుతుంది. పైన పట్టు వేయడానికి దీని నుంచి నడుముల నొప్పులు కావచ్చు, మోకాళ్ళ నొప్పులు కావచ్చు, పిక్కల నొప్పులు ఉంటాయి కొంతమందికి. ఈ పిక్కల్లో పట్టేస్తుంటుంది, నరాలు వెనకాల గంటుబడి బాగా లాగుతూ ఉంటుంది. అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు కావచ్చు, ఏ ఒక్క సమస్య ఉన్నా కూడా నొప్పుల్లో చాలా మహారాజులాగా పనిచేసేది అంటే 40 నుంచి 60, 70, 80 ఏండ్లు ముసలోళ్ళు కావచ్చు. ఈ ఒక్క పట్టుని మీరు వేసుకుంటూ వచ్చారనుకోండి, లోపలికి తీసుకుంటూ మరి పట్టు వేసుకుంటూ వచ్చారంటే కంపల్సరీ 100% మీకున్న ఆ సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు. ఈ ఒక్క వీడియోని మీకు మీరుగా చేసుకోండి. అలా కాని పక్షాన మాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయండి, మాకు దగ్గరలో ఏది దొరకటం లేదు అని ఎవరైనా ఉన్నవాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళు కింద వస్తున్న నెంబర్ కాల్ చేశారనుకోండి, దానికి తగువైన మందులు మా దగ్గర దొరుకుతాయి. మేము కొరియర్ ద్వారా మీకు పంపిస్తుంటాము. ఈ ఒక్క వీడియోని మీకు మీరుగా చేసుకోవాలని తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం.